అందరికీ నమస్కారం. రేపు బుధవారం రోజు రాత్రి పిడికెడు ధనియాలతో ఈ పరిహారం చేసి చూడండి. చాలు. 1 గంటలో మీ జీవితం మారి వద్దన్న కోట్ల కట్టలు వస్తూ ఉంటాయి. వద్దన్న ధనం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. సమస్యలన్నీ కూడా పోతాయి. బాధలన్నీ పోతాయి. ఎందుకంటే ధనియాలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనవి. ధనియాలతో ఈ పరిహారాన్ని ఎవరైతే పాటిస్తారో వారికి ఎటువంటి సమస్యలున్నా ఆ సమస్యల నుండి బయటపడవచ్చు. ముఖ్యంగా అందరి ఇళ్లలో ఉండే ప్రధాన సమస్య ఏమిటి అంటే డబ్బు సమస్య. చాలామంది ఇళ్లలో డబ్బు సరిపడా ఉండదు. వచ్చిన ధనమంతా కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఎప్పుడు ఒకరి దగ్గర చేయి చాచవలసిన పరిస్థితులు వస్తాయి. అప్పులు చేయవలసిన పరిస్థితులు వస్తాయి. కానీ ధనియాలతో ఈ పరిహారం చేసుకుంటే ఒకరి దగ్గర చెయ్యి చాచవలసిన పరిస్థితి రాదు. అప్పులు ఏవైనా ఉంటే ఆ అప్పులు కూడా అన్నీ తీరిపోతాయి. ఆర్థికపరమైన ఎటువంటి సమస్యలు ఉన్నా సరే తొలగిపోతాయి. ఈ పరిహారానికి మీరు పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. మీ ఇంట్లో ధనియాలు ఉంటాయి కదా, ఆ ధనియాలతో ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారాన్ని బుధవారం నాడు ప్రారంభించి వరుసగా 3 బుధవారాలు చేయాలి. మధ్యలో గ్యాప్ ఇవ్వకుండా వరుసగా 3 బుధవారాలు చేయాలి. ఆడవారు, మగవాళ్ళు ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. మరి ఇంతకీ బుధవారం ధనియాలతో ఏం చేస్తే మీకు ఉన్న ధన సమస్యలు పోతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు గోదావరి నది ఎలా వచ్చింది, గోదావరిని గౌతమి నది అని ఎందుకు అంటారో తెలిపే పవిత్ర కథను అని విందాం. ఒకసారి గంగా పర్వతాల మధ్య ద్వేషం వద్దిల్లుతూ ఉండగా గంగా పుష్కరం వచ్చింది. నారదుడు పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి పార్వతీతో ముక్కోటి దేవతలు వారి వారి మద్దతులు శక్తులు గంగాజలానికి సంక్రమించేలాగా పుష్కర స్నానాలు చేస్తూ ఉన్నారు. అమ్మ గౌరీ, నీవు కూడా అలాగే చేస్తే విశాల హృదయం కల మంచి దానివి నీవేనని లోకం నిన్నే మెచ్చుకుంటుంది అని చెప్పారు. తర్వాత మీరు గంగాదేవి దగ్గర కూడా వెళ్ళి గంగా భవానీ నిన్ను పావనం చేద్దామని పార్వతి వస్తూ ఉన్నది తెలుసా అన్నాడు. అలాగా, దయా దాక్షిణ్యాన్ని చోటుకుందామని వస్తున్నదా, రాణి చెప్తాను అని అన్నది గంగ. అప్పుడు పార్వతీదేవి గంగానది దగ్గర వచ్చింది. పూలు చల్లి గంగలో దిగబోతూ ఉంటే ఆగు, నన్ను మలినపరచకు అని గంగ ఆటంకపరిచింది. ఇద్దరికి గొప్ప వినాన సంవాదం జరిగింది. కుమారస్వామిని శరణ సరస్సు కన్నది. నీ అవిటి చేతులతో నల్లిగిన బొమ్మ బాహు పాపం గజ ముకుడయ్యాడు. నీవు మాత్రం ఒట్టి గొడ్రాలివి అన్నది గంగ. నేనెవరినో తెలుసా, పరమశివుని అర్ధాంగిని భాగేశ్వరిని అంది పార్వతి. తెలియటం కట్టుకున్న అమాయకుని సగం తినేసిన పరమ పాతకివి అన్నది గంగ. జారిపడిన భ్రష్టురాలివి నువ్వు అన్నది పార్వతి. అలా ఫలం గొంతు తిగ్గుండా మ్రింగిన తాపాన్ని చల్లార్చితే వచ్చే నచ్చి మనోహర కుసుమ సుకుమారిగా తలను దాల్చిన జగద్రక్షకుడికి దృష్టిరాలను భ్రష్టురాలను లోకానికి తెలుసులే అంది గంగ. ఎవరో పిలిస్తే వస్తూ చిక్కులు పడిన అర్భకురాలివి, పలమారిన సుకుమారితనం దేనికి అన్నది పార్వతి. నువ్వు ఇలాగే అంటావులే, బలులు కోలే జాలి లేని అమ్మ తల్లివి, వామాచారినివి, మలినవు, అంటరాని మాతాంగివి, కుటుదానివి, శక్తివి అని గంగ గడగడ అనేసింది. బాగా గుర్తు చేశావు గంగ. అవును, నేను శక్తిని, మహాశక్తిని అంటూ పార్వతి ఆవేశం పొందింది. ప్రళయ ప్రభంజనాలను వీచాయి. చీకట్లు కమ్మాయి. మెరుగులతో ఆకాశం గద్దించింది. పిడుగులు పడ్డాయి. భూమి కంపించింది. మంచు శిఖరాలు కరిగాయి. పార్వతి ఆవేశానికి గంగా పరిహాసం చేస్తూ చాలే చల్లదనాన్ని కదా అని నన్ను చిన్న చూపు చూసావే, కానీ నేను జలశక్తిని అన్న సంగతి మర్చావు. నన్ను రెచ్చగొట్టిన పాపం నీదే అంటూ గంగా హిమాలయ శిఖరాగ్రాల ఎత్తున పొంగింది. గంగా నది పర్వళ్ళు తొక్కుతూ ఉత్తర భూమిని జలమయం చేసింది. దేవతలు బారులు తీర్చి ఆకాశం మీది నుంచి జరిగిన బీభత్సవాన్ని చూస్తూ అమ్మలు ఆరిపోసుకోవడం కాదు కానీ ప్రళయం తెచ్చిపెట్టారు అని నిట్టూర్చి కలహ బీజాన్ని నాటిన నారదుని ఊకుమ్మడిగా నిందించారు. అదే సమయంలో మునీశ్వరుడు దక్షిణ నుంచి తిరిగి వస్తూ నారదుని చూసి, కలహ భోజన కడుపు నిండిందా, ఎంత ఉపద్రవం తెచ్చిపెట్టావయ్యా అన్నాడు.
దానికి నారదుడు ఇలాంటి ఉపద్రవాలను వచ్చినప్పుడే కదా కడుపు నిండిన కళ్యాణం కోసం నడుం బిగించి కట్టుబడే నాయకుడు ఎవరో అని చెలోక్తి విసురుతూ వెళ్ళిపోయాడు. తర్వాత విఘ్నేశ్వరుడు కైలాసం చేరుకున్నాడు. కైలాసంలో పార్వతీదేవి పశ్చాత్తాపంతో తనలో తాను మళ్ళీ మరొక భగీరథుడు తరలించుకుపోతే గాని గంగ ఉద్రిక్తత తగ్గదు అని గట్టిగా అనుకున్నది. ఆ మాటలు విఘ్నేశ్వరుడు విన్నాడు. కానీ ఏమి ఎరగనట్టు పార్వతి ముంగిటకు వచ్చి పాదాభినందనం చేసి, అమ్మ, ఒక మంచి పని తలపెట్టాను, ఆశీర్వదించమ్మ అన్నాడు. విఘ్నేశ్వరుడు తలపెడితే, అడ్డేమిటి నాయనా, అంతకు నువ్వేదో దక్షిణంగా వెళ్ళి వచ్చినట్టున్నావు, విశేషం ఏంటి అన్నది పార్వతి. అప్పుడు విఘ్నేశ్వరుడు, ఏం చెప్పమంటావు, వింధ్యకు దిగువ అంతా శూన్యంగా మారింది. ఆ ప్రదేశం అంతా వేరుపచ్చగా మీ అన్నపూర్ణ నామధేయమని పెందితే ఎంత బాగుంటుంది అనిపించిందమ్మా. గంగమ్మ కాస్త అటు వెళ్ళి చల్లగా చూస్తే కదా. ఏమంటావమ్మా అన్నాడు. దానికి పార్వతి, నేననేదేముంటుందప్ప, ఆ విశ్వనాథుడిదే కదా అంత భారం అన్నది. ఆ మాటలు విని విఘ్నేశ్వరుడు, అలా అని మనం ఊరికే చూస్తూ ఉండవలసిందేనా, మన ప్రయత్నం ఉండాలి కదా అన్నాడు. తప్పకుండా ఉండాలి, అందున ఇలాంటి వాడు పూడుకుంటే జరగనిదేముంది అంది పార్వతి. ఆ మాట చాలునమ్మా, వెళ్ళి వస్తాను అని పార్వతి పాదాలను తొండంతో కళ్ళకద్దుకొని వెళ్ళిన విఘ్నేశ్వరుడు తిన్నగా గౌతమ మహర్షి ఆశ్రమం దగ్గరకు చేరుకున్నాడు. గౌతముడు పడమటి కనుల నడుమ ఆశ్రమం ఏర్పరచుకొని అవసరం మట్టుకు సేద్యం చేసుకుంటూ ఉన్నాడు. విఘ్నేశ్వరుడు చూలుతో ఉన్న ఆవుగా మారాడు. ఆవు వెళ్ళి గౌతముడి చేనులో పడి మేస్తున్నది. ఆవును అదిలించి తరిమే ప్రయత్నంగా గౌతముడు కమండలం నీరు అరిచేత్తో విసిరాడు. ఆ నీటి చుక్కలు పడడంతో ఆవు పడిపోయి గిరగిలా తన్నుకొని కొయ్యబారింది. గౌతముడు తన సుకృత్యాన్ని తపస్సును దారపోసిన మాయదారి గొడ్డు మూసిన కన్ను తెరవలేదు. ఇంకొక వైపు నారదుడు దేవేంద్రుని ఉసిగొలిపాడు. ఇంద్రుడికి గౌతముడి మీద తీరని పగ ఉంది. బ్రహ్మ అపూర్వ సుందరిగా అహల్యను సృష్టి చేశాడు. ఇంద్రుడు చాలా సాహసపడ్డాడు. ఇంకా చాలామంది పోటీ పడ్డారు. భూదేవికి ప్రదక్షిణ చేసి ఎవరు ముందు వస్తే అహల్య వారితో అవుతుందని బ్రహ్మ పందెం పెట్టాడు. గౌతముడు ప్రసవిస్తున్న ఆవు చుట్టూ తిరిగి వచ్చి బ్రహ్మతో వాదించి ఒప్పించి అహల్యను భార్యగా గెలుచుకున్నాడు. గోవు సాక్షాత్తు భూదేవితో సమానమని చెప్పిన ఆ గౌతముడి చేతి మీదుగా గుహత్య జరిగింది. పరతీర్చుకోవడానికి మంచి అవకాశం వచ్చిందని ఇంద్రుడు గొప్ప ముని పుంగవుడి వేషంతో ఊరంతా తిరిగి గౌతముడు హత్య చేసిన మహాపాపి ఆశ్రమం మైలపడిపోయింది. గౌతముడిని చూసిన ఆశ్రమంలో అడిగిపెట్టిన మహాపాతకం చుట్టుకుంటుంది. గంగా జలాలు ఆశ్రమ సీమలో ఆవు మీద నుంచి ప్రవహించాయ తప్ప వేరే విహారం ఏది లేదని లోకమంతా చాటి మహర్షులను రెచ్చగొట్టాడు. దాంతో ఋషులు గౌతముని వెలివేశారు. ఎక్కడి గంగా నది, ఎక్కడి పడమటి కడమలు అయినప్పటికీ గౌతముడు భగీరథుని ఆదర్శంగా పెట్టుకొని గంగాదేవిని గూర్చి హిమాలయాల్లో గొప్ప తపస్సు చేశాడు. భగీరథుడు కూడా అంత గొప్ప తపస్సు చేయలేదని గౌతముని మెచ్చుకొని గంగా ప్రసన్నురాలే అదేవిధంగా గౌతముని వెంట వెళ్ళింది. దారి పొడవున గంగాదేవి అడుగు జాడల్లో ఎన్నో ఏళ్ళు పాగులు పుట్టాయి. గౌతమాశ్రమం చేరుకుతోనే గంగా నది ప్రవాహమై గౌతముడి దారి చూపుతూ ముందుకు నడుస్తూ ఉంటే ఆవు మీద నుంచి జలజల పారి గలగల ప్రవహించే గౌతమి అని పేరు పొందింది. అప్పుడు ఆవు దిగ్గున లేచి 4 అడుగులు వేసి అలా పైకెగిసి ఆకాశంలో అదృశ్యం కాగా విఘ్నేశ్వరుడు సాక్షాత్కరించాడు. విఘ్నేశ్వరుడు గంగకు నమస్కరించి, అమ్మ తనయుని మన్నించు, నీ దయ మృత జలాలతో వింధ్యకు దిగువనున్న భూభాగమంతా సుభిక్షం కావాలని ఇంత పని చేశాను. దక్షిణ గంగ అవతరించిన నీవు గోవును బ్రతికించి ఇచ్చినందువలన గోదావరి అని పేరు పొందుతావు అని చేతులెత్తి మొక్కి అదృశ్యమయ్యాడు. ఆ తర్వాత కృష్ణ, కావేరి నదులు ఏర్పడ్డాయి. గౌతమ మహర్షి తెచ్చిన గంగ మరొక 3 గొప్ప నదులుగా దక్షిణ భారత భూమిని సుభిక్షం చేసింది. గంగా, గోదావరి, కృష్ణ, కావేరి అనే నదుల పేర్లు చెప్పుకోవటం మరి పాటైంది. గౌతముని ఆశ్రమం తిరిగి కలకలలాడింది. గోదావరి కూడా పొడుగున క్షేత్రాలలో వెలిసాయి. గౌతముడి కీర్తి కూడా వ్యాపించింది. గంగ పడమటి కలమలకు ప్రవహించటం అనేది అసంభవమైనది గనుకనే ఇంద్రుడు ఆ విధంగా పరిహారం చెప్పాడని. కానీ
అసంభవాన్ని సాధించే సంభవంగా మార్చిన గౌతముడికి గొప్పతనాన్ని గుర్తించి చివరకు ఇంద్రుడు క్షమాపణ వేడుకున్నాడు. గౌతముడికి మాత్రం సంతోషం లేకపోయింది. అది వరకే ఇంద్రుడి మోసం కారణంగా అహల్యను బండరాయిగా పడి ఉండమని శపించి ఉత్తర దేశం నుంచి వింధ్య దాటి పడమటి చర్యల్లో ఆశ్రమం కట్టుకొని ఒంటరిగా ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నాను. గోదావరి అవతరణంతో పడమటి కనుమల్లోని నిమూర్ల ఆశ్రమం మరింత శోభించాయి. అత్రి మహాముని త్రిమూర్తుల అంశతో పుత్రవంతుడిగయ్యాడు. మనసూయ అనే అతిథులకు నిరతాన్య దానం చేస్తున్నది. గౌతముడి ఆశ్రమం చుట్టూరా కూడా సస్య సమృద్ధి చేసంగా ఉన్న అహల్య లేని కొరత కనిపిస్తూనే ఉన్నది. తొందరపడి అహల్యను శపించినందుకు గౌతముడు మనసులో విచారిస్తున్న సమయంలో విఘ్నేశ్వరుడు కనిపించి, గౌతమ త్వరలోని విష్ణువు రాముడై తన పాదం మోపి నీ భార్యను మనిషిగా చేస్తాడు. ఆశాన్ని పునీతం అవుతుంది. గోదావరి అవతరణానికి గాను నీకు చాలా శ్రమ ఇచ్చాను. గోదావరికి గౌతమి నామము చిరస్థాయిగా ఉంటుంది అన్నాడు. గౌతముడు ఆ మాటలకు సంతోషించి, విఘ్నేశ్వర, అంతా నీ సంకల్ప బలం వలనే కదా జరిగింది. గోదావరి జలాలు విఘ్నేశ్వరుని కృప ఎల్లకాలం రక్షిస్తూ ఉంటాయి అన్నాడు. ఇక వీడియోలోకి వస్తే, ధనానికి సంబంధించిన ఎటువంటి పరిహారాలనైనా సరే బుధవారం రోజు చేస్తే చాలా మంచిది. చాలా మంచి ఫలితాలు వస్తాయి. ధనియాలకు మన కష్టాన్ని తొలగించే అద్భుత శక్తి ఉంటుంది. మన జీవితాన్ని మార్చగల శక్తి కూడా ఉంటుంది. ధనానికి సంబంధించే సమస్య ఉన్నా సరే, ఎటువంటి లోటు ఉన్నా, ధన సంపాదన పెరగాలని ఊరికే ఉన్నా, ధనానికి కొరత రాకుండా ఉన్నా అనే కోరిక ఉన్నా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారాన్ని సాయంత్రం 7 తర్వాత, చీకటి పడిన తర్వాత మాత్రమే చేయాలి. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈరోజు రాత్రి సమయంలో చక్కగా మీరు స్నానం చేసుకున్న తర్వాత ఒక చిన్న గిన్నెను కానీ, ప్రమిద లాంటిది కానీ తీసుకొని దానిలో పిడికెడు ధనియాలు వేయండి. పిడికెడు అంటే మరి ఎక్కువ వేయాల్సిన పని లేదు. పిడికెడులో సగం వేసినా పర్వాలేదు. కానీ తర్వాత ఒక స్పూన్ ఆవు నెయ్యిని ఈ ధనియాల మీద వేయండి. చివరిలో చిటికెడు కర్పూరం పొడిని కూడా వేయండి. తర్వాత గిన్నెను తీసుకొని మీ ఇంటి నడి ఒడ్డున పెట్టుకోండి. అంటే ఇంటికి మధ్యలో పెట్టి ఒకసారి మీ సంకల్పాన్ని చెప్పుకోండి. నాకు ఈ సమస్య నుండి ఆ సమస్య తీరడం కోసం ఈ పరిహారం చేస్తూ ఉన్నానని, నా సమస్యలు పోయి ధనం కలిసి వచ్చేలాగా చూసే దేవుడా అని చెప్పి సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత అగ్గిపుల్లతో ఈ ధనియాలను కాల్చివేయండి. చక్కగా ఆ గిన్నెను అక్కడ కదపకుండా ఉంచేసి కాల్చివేయండి. ఆవు నెయ్యి వేశారు కాబట్టి చక్కగా కాలిపోతుంది. అలా కాలిన తర్వాత బూడిద మిగులుతుంది కదా, ఆ బూడిదను తీసి భద్రంగా దాచిపెట్టండి. ఇలా మొత్తం వరుసగా 3 బుధవారాలు చేయండి. ఇలా 3 బుధవారాలు చేయడం పూర్తి అయిపోయిన తర్వాత ఏదో ఒక రోజు బూడిద మొత్తాన్ని తీసుకొని ఆకాశంలో ఎగిరేలాగా ఉఫ్ అని ఉదేసి ఇంకొకసారి మీ కోరికను చెప్పుకోండి. చాలు. ఒకే 1 గంటలో మీకు ఏదో ఒక శుభవార్తను వింటారు. మీ కష్టాల నుండి బయటపడతారు. ధనలాభం కలుగుతుంది. మీ జీవితం మారిపోతుంది. వద్దన్న ధనం వస్తుంది. కనుక మీరు కూడా బుధవారం రోజు రాత్రికి ధనియాలతో ఈ పరిహారం చేసి మంచి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి రేపు బుధవారం రోజు ఈ పరిహారాన్ని చేసుకోండి. ఆయుధారోగ్య ఐశ్వర్యాలతో ఉండండి. అమ్మవారి అనుగ్రహం